నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి. బాణసంచ అమ్మకాలకు అనుమతులు నిరాకరించాలని 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత డిమాండ్. గాజువాక కూడలిలో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. గాజువాక జోన్ ఆధ్వర్యంలో మీనా పారడైజ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని విద్యుత్ సమస్యలపై సత్వర పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి ఫోన్ చేయాలని మరియు జటిలమైన సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల ఫోరం కోర్టు ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్పర్సన్ మరియు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం న్యాయస్థానం అనే అంశంపై వినియోగదారులతో సమావేశం బుధవారం ఉదయం సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విద్యుత్ సమస్యలపై చైర్పర్సన్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఫిర్యాదు అందిన 60 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తో పాటు షెడ్యూల్ కులాల వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలు ఉన్నాయని ఆయన అన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ యాక్టివిటీస్ స్టేట్ అవేర్నెస్ ఇన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్టివేషన్ కాండ్రేగుల వెంకటరమణ ఆర్థిక సంఘం సభ్యులు ఎస్ సుబ్బారావు, సాంకేతిక సంఘం సభ్యురాలు బి సురేఖ రాణి, స్వతంత్ర సభ్యులు ఎన్ మురళీకృష్ణతో పాటు కసింకోట మండలం విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్, అశోక్, నిరంజన్, సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా డిప్యూటీ, అలాగే కన్జ్యూమర్ కోర్ట్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టుకి చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు కసింకోటలో క్యాంప్ కోర్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది తప్పవరంలో. ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అవేర్నెస్ క్యాంప్ స్టూడెంట్ అడ్రస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి క్యాంప్ కోర్ట్ పెట్టాం కాబట్టి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి మేము అక్కడ తప్పవరంలో క్యాంప్ కోర్ట్ పెట్టడం జరిగింది. దయచేసి ఫిర్యాదుపై అడ్రస్సింగ్ గవర్నమెంట్ చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ అని రాయాలండి. అప్పుడే మాత్రమే ఇందులో పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏఈ గారు, డిఈ గారు, ఈఈ గారు అని రాస్తే మళ్ళీ కన్సల్ట్ ఇక్కడ సెక్షన్కి వచ్చారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే కన్జ్యూమర్ కోర్టు ఒకటి ఉందనేటువంటిది అందరూ కూడా తెలుసుకోవాలి. ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు ఇది చాలా మంది తెలియదు. కోర్టు అంటే మామూలు కోర్టు కడుతున్నారు, అయితే వేరే కన్జ్యూమర్ సంబంధించిన సివిల్ సప్లై కన్జ్యూమర్ కోర్టు అనుకుంటారు, అక్కడ వెళ్తుంటారు. కానీ విద్యుత్ సమస్య ఏదైనా వచ్చినట్టయితే ముందుగా ఏం చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912కి కాల్ చేసుకోవాలి. ఏ సమస్య ఉన్నా కానీ ఫస్ట్ సర్వీస్ కావాలన్నా, మీటర్ మార్పు కన్నా, పోల్స్ సంబంధించి కానీ, వైర్లు, లైన్లు, మీటర్ మీకు బిల్డింగ్ అవన్నీ కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ముందుగా చేయాల్సింది 1912కి కాల్ చేసి సమస్య చెప్పుకోవాలి. ఈ యొక్క ఎస్ఓపి నాలుగు కూడా ఉన్నాయి కొన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయిందనుకోండి, 6 గంటల్లో మనకు కరెంట్ ఇచ్చేరాలి. ఒకవేళ 6 గంటల్లో మనకు కరెంట్ రాలేదనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు 191 ఫోన్ చేశారు, కరెంట్ పోయిందని చెప్పి అయినా వాళ్ళు 6 గంటల్లో మీకు కరెంట్ ఇవ్వకపోయినట్టయితే ఎస్ఓపి నాలుగు ప్రకారం రోజుకి 100 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో, మీ యొక్క ఈ కరెంట్ సంబంధించిన దాని అకౌంట్లో డిపార్ట్మెంట్ వారే మీ అకౌంట్లో డబ్బులు వేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ యొక్క ఎంప్లాయీస్, ఆ పై స్థాయి వాళ్ళు అచ్చడించేది ఆ పై స్థాయి అధికారి వాళ్ళ దగ్గర రాబట్టి మీ యొక్క కన్జ్యూమర్ అకౌంట్లో వేసేటువంటి అలాంటి రూల్స్ ఉన్నాయి. ఓవర్ హెడ్ లైన్స్ మా ఇంటి పైన వైర్లు ఎంత అయిందని ఒక కొన్ని వచ్చినాయి, కొన్ని నూతన కనెక్షన్ కావాలని చెప్పి పెట్టుకున్నట్టు ఒకసారి అశోక్ ఒకసారి 4
వోల్టేజ్ డ్యామేజ్ పోల్స్ సంబంధించి లో వోల్టేజ్ డ్యామేజ్ పోల్స్ న్యూ సర్వీసులు ఓవర్ హెడ్ లైన్స్ ద్వారా అంటే రెడ్డి బయలు వైర్లు ఎంతైనా వాటి తొలగించాలని చెప్పి అలాంటి కంప్లైంట్ వచ్చింది. 4-5-6 వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇవి ఆ గవర్నమెంట్ స్కీమ్ లో మీరు అప్లికేషన్ పెట్టుకుని చేసినట్టు ఆ రకంగా మీకు ఫ్రీ పవర్ గవర్నమెంట్ ఇస్తుంది. 9 గంటలు ఫ్రీ పవర్. అట్లా కాకుండా అసలు కరెంట్ ఉంది కదా, లైన్స్ వెళ్ళి కదా, పొలంగా ఎవరు చూడగలని చెప్పి 2 వైర్లు తీసుకెళ్ళి మీరు వాటర్ చెప్పి తీసుకున్నట్టయితే అది చట్టం ఎనర్జీ వస్తుంది, కేసులు పెడతారు, తద్వారా జైలు వెళ్ళే సందర్భం కూడా ఉంటుంటాయి. కాబట్టి మీరు ఫ్రీ పవర్ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఎవరుతున్న వాళ్ళకి 200 యూనిట్ వరకు కూడా ఫ్రీ పవర్ ఇస్తున్నారు గవర్నమెంట్. అలాగే కులవృత్తి చేసిన వాళ్ళకి కూడా 150 యూనిట్ వరకు కూడా ఫ్రీ పవర్ ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యుత్ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే ముందే 191 కాల్ చేసుకోవాలని, తద్వారా ఒకవేళ పరిష్కారం కాకపోతే CGRF అప్రోచ్ కావాలని చెప్పి తెలియజేస్తాం. సో మీరు మా కార్యక్రమం రావాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారానే మీ యొక్క విషయాలను మాకు ఇస్తే మేము వాటిని నోట్ చేసుకుంటాం. గాజువాక ఉడా కాలనీ ఆదర్శ మైదానంలో దీపావళి బాణసంచా అమ్మకాలకు అనుమతులు నిరాకరించాలని 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మైదానంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు జరపడం వలన ఇక్కడ పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది తాము వ్యతిరేకించామని, అప్పుడు సంబంధిత అధికారులు మళ్లీ అనుమతులు ఇచ్చేది లేదని చెప్పారని, ఇప్పుడేమో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కూటమి నేతలపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. జనావాసాల మధ్య అమ్మకాలు తగదని పేర్కొన్నారు. అధికారులు అనుమతులు నిరాకరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు 73 వార్డులో ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ అన్నది చాలా మన ప్రజలందరికీ కూడా నలుమూలల 4 వార్డులు 5 వార్డుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ నివసించేదంటే ఇక్కడ ఆటల పోటీలే కాదు అనేక రకాల కార్యక్రమాల మీద ఈ రోజు ఈ గ్రౌండ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద నాకు ఎలక్షన్లకి ఈ 73వ వార్డులో నన్ను నియమించగానే ప్రజలందరూ కూడా నన్ను కోరారు. ఏమని, గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ, మంత్రులు వచ్చారు కానీ, పరిమితం బోర్డులకి అయ్యారు, శంకుస్థాపనలు చేశారు కానీ మాకు ఇదైతే సమస్య తీరట్లేదని చెప్పి ప్రజలందరూ నన్ను కోరుకున్నారు. ఆ రోజు నేను గెలవక ముందే వీళ్ళు కోరుకున్నారు. గెలిచాక నేను చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మొత్తం వడా కాలనీ అసోసియేషన్ నుంచే కాదు, నలుమూల వాకింగ్ ట్రాక్ వాళ్ళు మహిళలే కాదు, జెంట్సే కాదు, అందరూ కూడా టార్నమెంట్ ఆడుకున్న కుర్రోళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఒక యూత్ చనిపోతే ఆ అబ్బాయి పేరు మీద కూడా టార్నమెంట్ చేసుకునే కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి ఈ గ్రౌండ్ లో. ఎందుకని పార్టీలకు అనీతంగా ఈ రోజు ప్రజలందరూ కూడా దీంట్లోనే మనకి బాగుండి ఆటల పోటీలకి అన్నిటికీ ఉపయోగించుకున్న ఫండ్స్ కూడా దీనికి ఉపయోగించుకుంటారు. ఎందుకని జిఎంసీకి పన్ను కట్టి దానికి కూడా పర్మిషన్ తీసుకొని అంత మనకి ప్రజలకు ఉపయోగపడేది. ఈ రోజు గతంలో కూడా మేమున్నప్పుడు కూడా ఈ స్టాల్స్ కి పర్మిషన్ ఇచ్చాను, నేను కూడా ఇవ్వలేదని నేను అన్నా. ఎందుకని ప్రజలందరూ కోరుకున్న ఇప్పుడు ఏంటంటే నిరుడే మనకు చెప్పారు, మేడం గారు ఇటుపైన మీరు పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకని కాలనీ వాళ్ళందరికీ కాదు, వాకింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బందికరం అవుతుంది. స్టాల్స్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఇది అయిపోయాక సొమ్ము చేసుకోవడం తప్పగాని ఈ దీనికి బాగుపడేది ఎప్పుడు సొల్యూషన్ మాకు చూపించట్లేదంటే ఈ రోజు వాళ్ళు ఏం నిందిస్తున్నారంటే మీరు 5 కోట్ల నిధులు ఈ రోజు శంకుస్థాపన మీరు చేయించారు. మీరు స్టాండింగ్ కమిటీగా నా స్టాండింగ్ కమిటీ నిధులతోని ఈ రోజు నేను పోరాడి జిఎంసీలో పోరాడి 5 కోట్ల నిధులతోని ఈ రోజు స్టేడియం మొత్తం మీకు బిల్డింగ్ అంతా మీరు ఫోటోలు తీయొచ్చు మీడియా మిత్రులందరూ అంటే ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి ఆదర్శ గ్రౌండ్ అన్నది అంత పబ్లిక్ గా పేరు ఒకటే ఆదర్శ గ్రౌండ్, స్కూల్ కూడా ఉండేది. ఎందుకని అలాంటి తరంలో మనం 5 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోజు సాధించామంటే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ వర్క్ అవుతుంటే ఈ రోజు ఏమో దీపాల సామాన్లకేమో ఈ రోజు ఏమో స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం అధికారులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరో సొమ్ములు చేసుకోవడానికి దీన్ని పర్మిషన్ ఇస్తున్నారు అన్నది కూడా ప్రజలు ఎవరికి అర్థం కావట్లేదు. వార్డు కార్పొరేటర్ గా నా దగ్గర రావడం జరుగుతుంది. ప్రజలు ఉదయం కూడా వచ్చారు. మీరు 8 గంటలకు ఉంటే 8 గంటలకు వస్తే మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ప్రజలందరూ చెప్పారు. అంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేను కూడా 10 గంటలకు కానీ మెసేజ్ చెప్పడంతో వాళ్ళు కూడా కొంతమంది ఉండలేకపోయారు అనేక కారణాల వల్ల. ఎందుకని దయచేసి మీరు మాత్రం దీనికి మాత్రం ఖండించాలి. దేనికంటే మీడియా మిత్రులు అన్నది మంచి చెడ్డ అంతా కూడా సర్వీస్ చేసే మనుషులు కాబట్టి మీ అందరిని పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు స్టాల్స్ మీద దళాలు మాత్రం లక్షలు కాదు, లక్షలే 1 నుంచి 10 లక్షల వరకు కూడా దీని మీద కలసం చేసి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో అర్థం కాదు. ఎందుకని కానీ ఇలాంటివన్నీ కూడా ఖండించాలి. ఎందుకంటే మనకు గ్రౌండ్ పాడైపోతుందని వేరే ఉద్దేశం మనకేముంది, ఎవరు సొమ్ము చేసుకున్నా మనకు అనవసరం. కానీ ఈ రోజు గ్రౌండ్ పాడైపోతే వీళ్ళు సొమ్ములు చేసుకున్నాక బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ కార్పొరేటర్ గా ఈ టార్నమెంట్ పెట్టుకున్న ఒక వాకింగ్ ట్రాక్ వాళ్ళైనా నాకే మళ్ళీ వస్తారు సమస్య మీద. మేడం గారు ఇలా గోతులు పెట్టారు, నిరుడే మీరేమో ఇంకా ఈ సంవత్సరం జరగదు, మరి ఇప్పుడు మళ్ళీ జరుగుతుందని చెప్పాలి. నన్ను క్వశ్చన్ వేస్తుంది, నేనే సమాధానం చెప్పాలి. ఎందుకని
యువతలు చూస్తే వర్క్ అవుతుంది, ఈ స్టేడియం ఇది వర్క్ అవుతుండగా అనేక రకాలుగా వాకింగ్ ట్రాక్ వాళ్ళకి అందరికి ఇబ్బంది. ఈ లోపల మనకి ఫైర్ ఆఫీసర్లు కూడా ఇలాంటి వాటిలో పర్మిషన్ ఇవ్వకూడదు. కోర్టు సిఏ గారు కూడా నిరుడు కూడా మనకు అందరికీ చెప్పారు, ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈ సారితో లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వర్క్ అవుతుంది కాబట్టి మేము ఎవరు పర్మిషన్ ఇవ్వనని చెప్పేసి కూడా కోర్టు సిఏ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ రోజు ఇవ్వడానికి పర్మిషన్ లేదని ఆయన కూడా అంటున్నారు. దానికి మేము కూడా మద్దతుగా దీనికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ దృశ్యాన్ని మాత్రం ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను వెళ్తాను. ఆయన కూడా వివరించాలి, ఎందుకంటే ఆయన కూడా తెలియదు కదా, స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి అనేక కార్యక్రమాలు ఉంటాయి, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియదు కాబట్టి నేను కూడా వడా కాలనీ సంబంధించి ఆదర్శ గ్రౌండ్ మీద ఎమ్మెల్యే గారు కూడా తెలియపరుచుకుంటాను. కానీ మీకు తెలియదు ఏంటంటే 4 మూలలా కూడా 5 కోట్ల నిధులతో ఎంత పోరాడి మీకు అంటే చాలా గొప్ప చెప్పుకున్నానని కాదు, ప్రజలు తెలుసు ఎందుకని దీని మీద ఎవరు పోరాడారు, ఎవరు తెచ్చారు అని చెప్పి. ఇలాంటి మంచి నిర్మాణం చేసేటప్పుడు ఇది మళ్ళీ కుంభకోణం కింద వీళ్ళందరూ గోతులు తవ్వి చేస్తుంటే మాత్రం వాళ్ళకి మాత్రం దయచేసి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి నేను అది కోరుకొని ఖండిస్తున్నాను. దీనికి అధికారులు ఎవరు స్పందించకపోతే హైకోర్టులో కూడా నేను పిటిషన్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఈ రోజు జోనల్ కమిషనర్ గా మనకు గాజువాక జోనల్ కమిషనర్ గారిని కలుస్తాను. మెయిన్ ఆఫీసర్ గారు కమిషనర్ కూడా సిటీ కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని పెట్టి నేను రేపు ఎప్పుడో వెళ్ళి మళ్ళీ హైకోర్టులో కూడా దీని మీద పిటిషన్ వేయడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీడియా సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను. కానీ దీనికోసం మాత్రం నేను కానీ అవినా అవ్వపోయినా సరే దీనికోసం నేను పోరాడడం మాత్రం సాధిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ ఫైర్ ఆఫీస్ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ సిగలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో గాజువాక కూడలిలో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన మిఠాయిలు పంచి బాణసంచ కాల్చారు. ఈ సందర్భంగా ప్రసాదుల జనసేన నాయకుడు గంధం వెంకట్రావులు మాట్లాడుతూ కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈ క్రమంలో దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖను ఎంపిక చేసుకోవడం శుభ పరిణామమన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని అన్నారు. ఇది కూటమి సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. సరే, నిన్న 14వ తారీఖు అక్టోబర్ 2025 సంవత్సరం అది విశాఖపట్నం చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో నిలిచిపోయిన రోజుగా మనం అందరం కూడా చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిష్టానమైనటువంటి గూగుల్ సంస్థ హైదరాబాద్ ఎలాగైతే మైక్రోసాఫ్ట్ ద్వారా ఎలాగైతే అభివృద్ధి చెందిందో, ఇవాళ గూగుల్ సంస్థ అమెరికాలో ఉన్నటువంటి సంస్థ. అమెరికా తప్పితే వేరే దేశంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అలాంటి సంస్థ రావడం ఇవాళ కూటమి తాలూకా ప్రభుత్వం తాలూకా విజయంగా మనం భావించాలి. ఈ రావడంలో ప్రయత్నం చేసినటువంటి ఐటీ శాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థత నాయకత్వంతో వారి తాలూకా సమయస్ఫూర్తితో ఈ రోజు ఈ యొక్క పరిశ్రమని ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. మరి దీంట్లో సహకరించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కానీ, మరి సీతారామన్ గారు కావచ్చు, అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగానే ఇవాళ ఈ పరిశ్రమ దగ్గర రావడం కూడా జరిగింది. ఇది కేవలం గూగుల్ తోటే సరిపోదు, ఇంకా అనేకమైనటువంటి ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలోని ముఖ్యంగా విశాఖపట్నం రావడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా చాలా కూడా టీసీఎస్ లాంటి కానీ, కాగ్నోజెట్ కానీ, ఎక్సర్ కానీ ఇలాంటి అనేక ఐటీ కంపెనీలు అన్ని కూడా రావడానికి అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు చాలా మంది వాళ్ళు చెప్తున్నారు విశ్లేషకులు, ఇవాళ విశాఖపట్నం అనేది ముంబై మహానగరం కంటే కూడా పెద్ద నగరంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లక్షలాది మందికి ఉపాధి వస్తుంది. ఈ రోజు ఎవరు ఇంజనీరింగ్ చదువుకున్నా సరే వాళ్ళకి రాష్ట్రంలో కానీ ఇక్కడెక్కడ కూడా ఉద్యోగాలు దొరక మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఏర్పడ్డది. కానీ ఈ రోజు ఈ పరిశ్రమలు ఏవైతే ఐటీ పరిశ్రమలు విశాఖపట్నం రావడం వల్ల ఈవేళ పిల్లల్లో కానీ వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు కూడా ఎన్నో రకాలైన సంతోషం కూడా వ్యక్తం అవుతుంది. అందుగురించి భవిష్యత్ అంతా కూడా విశాఖపట్నం అనేది అభివృద్ధి వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం. అందుగురించి ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీగా వారిని అభినందిస్తూ మరిన్ని అవకాశాలు తీసుకురావడం కోసం ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలని, దానికి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కూటమి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక నిర్ణయం కూడా మనం చూసేటప్పుడు ఇవాళ కాకినాడ సెజ్ కోసం మరి రైతుల నుంచి సేకరించినటువంటి భూమి మనం ఇప్పుడు కూడా చరిత్రలో వినలేదు. ఒకసారి భూమి సేకరణ చేసిన తర్వాత తిరిగి మనకు అవసరం పడినప్పుడు తిరిగి రైతులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తిరిగి రైతులకు ఇచ్చేటప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఎవరి భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయానికి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నిన్న మీ అందరికీ తెలుసు, నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే, ముఖ్యంగా విశాఖపట్నం చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి సహకారంతో, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి సహకారంతో, నారా లోకేష్ బాబు గారు తన అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులున్న గూగుల్ సంస్థని విశాఖపట్నానికి తీసుకొచ్చి విశాఖపట్నానికి ఒక నవశాఖానికి నాంది పలికిన కూటమి ప్రభుత్వానికి, గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా గడిచిన 16 నెలల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జనరంజకమైన పరిపాలన సాగిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక కుళ్ళుతోటి కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులు గల్లీలో ఉన్న సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వరకు తల కొట్టుకొని పెడబొబ్బులు పెడతా ఉన్నారు. నిజంగా మీరు చేస్తున్న దుర్మార్గాలు, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించారు. కాబట్టి మీరు అభివృద్ధికి సంక్షేమానికి మీ ఎజెండా కాదు, కుట్రలు కుతంత్రాలు, గొడ్డలు పెట్టు కోడికెత్తే డ్రామాలు, కల్తీ మద్యంతో మీ ఎజెండా తప్ప ప్రజలకు ఉపయోగం. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించుకొని ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట జిఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలో ఇంటింటికి తీసుకువెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని జిఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ గాజువాక జోన్ ఆధ్వర్యంలో మీనా ప్యారడైజ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. జోన్ కన్వీనర్ వికే రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆతిథ్య రంగం అభివృద్ధికి సూపర్ జిఎస్టీ విధానం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. జిఎస్టీ తగ్గింపు వలన పర్యాటక రంగం అభివృద్ధి చెంది తద్వారా హోటళ్లకు ఆదరణ మరింత పెరుగుతుందని అన్నారు. సామాన్యులకు మెరుగైన ఫలాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు గాను చర్యలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిఎస్టీ అధికారులు ఎం శేషు, కుమారి, శైలజ, అసోసియేషన్ సభ్యులు నాయుడు, హరీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు అండి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మా పై అధికారుల ఆదేశాలను అనుసరించి మేము గాజువాక కాన్స్టిట్యున్సీలో బడ్జెట్ హోటల్స్ సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీద ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని కార్యక్రమాలు చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మీనా ప్యారడైజ్ హోటల్ అధినేత వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో మేము చెప్పవలసింది ఏంటంటే, ఈ హోటల్ యొక్క గదులు మీద 12% నుండి 5% రేట్ తగ్గించడం వల్ల, అదేవిధంగా రెస్టారెంట్ ఫుడ్ మీద కూడా 5% వరకు 5% జిఎస్టీ రేటు ఉండడం వలన, అదేవిధంగా ఆటోమొబైల్స్, టూర్ బస్సులు, అదే వెహికల్స్ మీద 28% నుండి 18%కి ట్యాక్స్ రేట్ తగ్గడం వల్ల పర్యాటక రంగం అనేది బాగా అభివృద్ధి చెంది పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువయ్యి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అనేది ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, సామాన్య మానవుడు కూడా టూరిజం రంగం అనేది పర్యాటకం చేయడానికి దోహదం చేయడానికి, ఫుడ్ మీద, అదేవిధంగా మిగతా టూరిజం మీద ఆధారపడే వివిధ రంగాల మీద ఈ ట్యాక్స్లు తగ్గించడం వల్ల టూరిజం అనేది పెంచాలనే గవర్నమెంట్ ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించామండి. ఈ కార్యక్రమం నిర్వహించడానికి దోహదపడిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వాళ్ళ లైసెన్స్ పెట్టడానికి ఏ విధంగా పెట్టాలని ఒకళ్ళు అడిగారు. అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారంటే,
ఇది కస్టమర్కి డైరెక్ట్ బెనిఫిట్ కానీ మాకు బెనిఫిట్ లేదు కదా అన్నారు. సాధారణ గవర్నమెంట్ ఏంటంటే కామన్ మ్యాన్ ఉద్దేశించి జిఎస్టీ 2.0 అనే సంస్కరణలు తీసుకొచ్చింది కాబట్టి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా జిఎస్టీ 2.0 సంస్కరణలు అనేది చాలా ఉపయోగం అండి. అది కూడాను నెక్స్ట్ మన ఇప్పుడు హోటల్ అవని లేకపోతే ఏ మర్చెంట్ అయినా కూడా ఎవరైతే కస్టమర్ తీసుకొస్తారో కస్టమర్ పే చేసిన ట్యాక్సే కడతారు కాబట్టి అల్టిమేట్ గా వీళ్ళకైతే నష్టం ఉండదు. 12% కస్టమర్ ఇస్తే 12% కడతారు, 5% ఇస్తే 5% కడతారు. సో వీళ్ళకి నష్టం అనేది ఉండదు. బట్ ఏంటంటే రేటు తగ్గడం వల్ల టూరిస్ట్ సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వీళ్ళ బిజినెస్ కూడా బాగా పెరగడానికి దోహదపడుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వ్యాపారం అనేది బాగా పెరిగి విశాఖపట్నం అవ్వచ్చు లేకపోతే మన ఏపీలో ఉన్న టూరిజం ప్లేస్ అన్ని కూడా టూరిస్ట్ కేంద్రాలుగా అభివృద్ధి అయ్యి ఏపీ కూడా పెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అందరం కూడా దోహదపడతాయండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి. బాణసంచ అమ్మకాలకు అనుమతులు నిరాకరించాలని 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత డిమాండ్. గాజువాక కూడలిలో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. గాజువాక జోన్ ఆధ్వర్యంలో మీనా ప్యారడైజ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.